హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. ఈ వీడియో చేసే ముందే ఒక డిస్క్లైమర్ లాంటివి చెప్తున్నాను. ఆ డిస్క్లైమర్ ఏమంటే, ఇప్పుడు ఈ వీడియో తర్వాత కింద కామెంట్స్లోకి వచ్చి ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ అటు జనసేన వాళ్ళు కానీ పెట్టే కామెంట్లు ఏంటంటే, మా పార్టీ సంగతి మేము చూసుకుంటాం, మా పార్టీలో విషయాలు నీకు అనవసరం అని చెప్పేసి వీళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాను. అలానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల గారికి ఏదో వాళ్ళ ఆస్తి పంపకాల్లోనే ఏదో విభేదం వస్తే మనం చర్చలు పెట్టి, మనం డిబేట్లు పెట్టి, పోస్టులు పెట్టి, పెద్ద పెద్ద సభల్లో కూడా మాట్లాడి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గురించి లేదా అందులో పోస్టుల గురించి మాట్లాడుతుంటే వచ్చి నీతులు చెప్పొద్దు. అలా చెప్పే వాళ్ళకి మరి ఆ రోజున ఏం చేశారు, ఎందుకు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు అనేది నా మొదటి ప్రశ్న. కాబట్టి మీరు ఏదన్నా ఈ వీడియో గురించి కమెంట్ చేయాలంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పి అప్పుడు ఈ వీడియో గురించి మీరు కమెంట్ చేయండి. ఇకపోతే నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ కోటా ఉందో వాటిలో 3 సీట్లు వారు తీసుకొని బీజేపీకి జనసేనకి చెరొక సీట్ ఇచ్చి ఆ 3 సీట్లకు కూడా ఆ రోజుల్లో మహనాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొడకల్లారా అని తిడుతూ తొడగొట్టిన కావలి గ్రీష్మ గారికి ఒక ఎమ్మెల్సీ, అట్లానే బీద రవిచంద్ర గారికి, బీటీ నాయుడు గారికి ఎమ్మెల్సీ కోటాలో 3కి 3 టికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేటాయింపులో భాగంగా వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తారని అందరూ భావించారు. కానీ వర్మ అంటే తెలుసు కదా, మన పిఠాపురంలో ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన మీ చేతిలో పెట్టాను నా జీవితాన్ని, నా భవిష్యత్తుని, రాజకీయ జీవితాన్ని అంటే దాదాపు 70,000 మెజారిటీతో గెలిపించిన వర్మ గారు, పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు అనుకుంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో వాస్తవంగానే ఎవరికైనా అసహనం ఉంటుంది, ఖచ్చితంగా నాకు మాట ఇచ్చారు అని చెప్పేసి. నేను అంటున్న మాట కాదు, పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చూడండి ఒకసారి. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారే పబ్లిక్ మీటింగ్లో వర్మ గారి త్యాగానికి ఖచ్చితంగా మొదటి విడతలోనే ఆయనకి ఎమ్మెల్సీ కోటాలోనూ నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము అన్నారు. వాస్తవంగా ఇవ్వాలి కూడా, ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. దేవినేని ఉమా కానీ, లేకుంటే ఇక్కడ కొమ్మలపాటి శ్రీధర్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది మన రక్తంతో చంద్రబాబు నాయుడు గారి జిందాబాద్ రాసిన బుద్ధ వెంకన్న కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారితో పాటు వారి సీనియారిటీతో పోల్చుకుంటే వర్మ గారి సీనియారిటీ తక్కువే. కానీ వర్మ గారి గొప్పతనం ఏంటో ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. 2009లో ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి వర్మ గారి టికెట్ ఇస్తే ఆయన పోటీ చేస్తే, అప్పట్లో 2009లో ప్రజారాజ్య పార్టీ తరఫున పోటీ చేసిన వంగా గీత గారు గెలిచారు, వర్మ గారు ఓడిపోయారు. వర్మ గారు ఓడిపోయారు కదా అని 2014లో టీడీపీ వర్మ గారికి టికెట్ ఇవ్వాలి. అప్పుడు వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. చాలా పెద్ద హ్యూజ్ మార్జిన్తో గెలిచారు, దాదాపు 40,000 ఓట్ల పైగా మార్జిన్తో ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడి, టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడి గెలిచారు. మరలా 2019లో మరలా వర్మ గారికి టికెట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో ఆ సీట్ దొరబాబు గారు వైసీపీ తరఫున గెలవడం జరిగింది. అయితే 2024కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కోసం ఒక సీటును త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మంచి అవకాశం ఇస్తాం, రాబోయే రోజుల్లో ప్రాధాన్యత ఇస్తామన్నట్టు చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వర్మ గారు మద్దతు తెలిపిన తదుపరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నాకు గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నాను నేను. ఎందుకంటే ఆయన 2019 ఎలక్షన్లో 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి గెలవకపోతే ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన చాలా వేదికల్లో చెప్పారు, వర్మ గారు నా గెలుపుని మీ చేతిలో పెడతానని. అలానే వర్మ గారు ఆయనకి టికెట్ ఇవ్వకపోయినా సీట్ త్యాగం చేసిన ఆయన పొత్తు ధర్మానికి కట్టుబడి దాదాపు 70,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించారు. మరి ఈరోజు చూస్తే మొదటి విడత నామినేటెడ్ పోస్టులో ఆయన పేరు లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కూడా ఆయన పేరు లేదు. వాస్తవానికి త్యాగం చేసిన వర్మ గారికి మరి ప్రతిఫలం లేకుండా పోయింది. అయితే నిన్న సాయంత్రం జనసేన శతాగ్ని అని, ఎట్లయితే టీడీపీకి ఐటీడీపీ ఉందో అలానే జనసేనకు శతాగ్ని అని ఒకటి ఉంది. వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. నిజంగా ఆ పోస్ట్ చూసిన తర్వాత నాకు చాలా హాస్యాస్పదం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏం పెట్టారంటే చెప్తున్నాను చూడండి. జనసేనపై బురద వేయడం తగదు, పిఠాపురం మాజీ శాసనసభ్యులు శ్రీ ఎస్విఎన్ వర్మ గారు ఎమ్మెల్సీ రాకుండా జనసేన పార్టీ అడ్డుకుంటోంది అని, కూటమి ఐక్యతను దెబ్బతీయాలి అనుకునే కొంతమంది పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ఉన్నత స్థానం కల్పించేలా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏనాడో చెప్పారు. అయితే
తమ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి అన్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. వారి పార్టీలో స్థితిగతుల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో ఈ నిర్ణయాలు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాల విషయంలో అసలు జనసేన పార్టీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో టీడీపీ కూడా కలుగు చేసుకోదు. ఇరు పార్టీల మధ్య పొత్తు స్నేహపూర్వక వాతావరణంలో ఎవరి విలో వారు కాపాడుకుంటూ కుందాగా ముందుకు వెళ్తుంది. దాన్ని దెబ్బతీసేందుకు చేసే ప్రయత్నాలు వృధా ప్రయాసేనన్న విషయం గుర్తెరిగితే మంచిది. రైట్, ఇక్కడ ఈ పోస్ట్ మొత్తం చదివిన తర్వాత నాకు 2 అంశాలు గుర్తొచ్చినాయండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట వర్మ గారు మంచి పొజిషన్లో ఉండేలాగా, ఆ స్థానం వచ్చేలాగా నేను కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఏనాడో చెప్పారంట. రైట్. రెండో పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాల్లో ఆ విషయాల్లో జనసేన పార్టీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది, అది తెలుగుదేశం ఇష్టం. ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలండి? తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ ఇష్టం అది ఇవ్వడం ఇవ్వకపోవడం. మరి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు కదా, వర్మ గారికి మంచి సముచిత స్థానం కల్పిస్తాను, దానికి కృషి చేస్తాను అని. మరి ఆయనకు ఆ సముచిత స్థానం కావాలి అంటే తెలుగుదేశం ఇవ్వాలి. తెలుగుదేశం ఇవ్వాలి అంటే తెలుగుదేశం తీసుకునే నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడుకి చెప్పాలి కదా, నా కోసం వర్మ గారు మరి సీటు త్యాగం చేశారు, ఆయన మీరు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇచ్చి గౌరవించాలి కదా అని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం విషయాల్లో జోక్యం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఏనాడో చెప్పారంట ఆయనకు మంచి స్థానం ఇవ్వడానికి కృషి చేస్తాను. మరి ఎలా కృషి చేస్తారు అంటే, అటు కర్రా విరగకూడదు, ఇటు పాము చావకూడదు. వర్మ గారి విషయంలో ఈయన నెగిటివ్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ అయిపోయి ఈయన తల మీద తెచ్చుకోకూడదు అన్న ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాటజిస్టిక్గా వ్యవహరిస్తుంటారు. ఇకపోతే నా వెర్షన్ ఏంటయ్యా అంటే, ఒకటి, వర్మ గారికి తెలియదు కాదు, ఓటు హక్కు లేని వాడికి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు. ఇప్పుడు పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచాడు. అది ఎవరి దయ అయ్యా అంటే వర్మ గారి దయ. వాస్తవంగా వర్మ గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి అంటే నాగబాబు గారికి ఆపేసి పవన్ కళ్యాణ్ నిజంగా గౌరవించే అవకాశం ఉంటే గనక వర్మ గారికి ఇవ్వాలి. ఎందుకంటే తను గెలిపించాడు, కార్పొరేటర్ కూడా కాలేని తనను ఎమ్మెల్యే గెలిపించిన వర్మకు ఆయన ఆ హోదా ఇచ్చి గౌరవిస్తే నిజంగా పవన్ కళ్యాణ్ విలువ పెరిగేది. అలా ఇవ్వకపోగా తన సొంత అన్నయ్యకి ఇచ్చుకున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక కాన్స్టిట్యున్సీ కావాలి గెలవడానికి. ఎవరన్నా మళ్ళీ ప్రతిసారి 2029లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏదైతే ఇప్పుడు మొన్న పవన్ లోకేష్కి కూడా డిప్యూటీ సీఎం ఇస్తామని కానీ జనసేన వర్గాలన్నీ మండిపడ్డాయి, మా నాయకుడు ప్రాధాన్యత తగ్గిపోద్దని చెప్పేసి. రేపు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయి లోకేష్ని వాళ్ళు సీఎం క్యాండిడేట్గా పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఊడికం చేసి వారి కుమారుడు లోకేష్కి మేము ఊడికం చేయాలా, మాకు మీతో పొత్తొద్దు అని జనసేన నాయకులు ఏదన్నా బయటకు వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడటానికి ఖచ్చితంగా గెలవడానికి ఒక కాన్స్టిట్యున్సీ కావాలి. ఇప్పుడు ఇక్కడ వర్మ గారికి కనుక ఎమ్మెల్సీ ఇస్తే ప్రజలంతా కూడా మళ్ళీ వాళ్ళ అవసరాలున్నా ఏ అవకాశం కోసమైనా సరే వర్మ దగ్గరికి వెళ్తారు. వర్మ మళ్ళీ స్ట్రాంగ్ లీడర్ అవుతాడు. ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్ కూడా గెలిచిన చరిత్ర ఉంది వర్మ గారికి. అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీ పదవి ఇస్తే మరింత స్ట్రాంగ్ అవుతాడు, ప్రజలు మరింత ఆయనకు దగ్గరగా ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే షూటింగ్లో ఉంటారు, లేకుంటే క్యాబినెట్లో ఉంటారు, పిఠాపురం ప్రజలకు ఎటు అందుబాటులో ఉండరు. కాబట్టి వర్మ గారు మరలా స్ట్రాంగ్ లీడర్ ఎమర్జ్ అయ్యి రేపు పొత్తు కనుక లేకపోతే తాను మరలా ఇంకో కాన్స్టిట్యున్సీకైనా వెళ్ళి ఎత్తుకోవాలి, లేదా వర్మ గారి కాళ్ళ దగ్గర కన్నా వెళ్ళి ఈసారి కూడా నా గెలుపుని మీ చేతిలో పెడుతుందని చెప్పి చెప్పాలి. కాబట్టి పిఠాపురంలో పేటేసుకొని కూర్చోవాలి అంటే పవన్ కళ్యాణ్ వర్మ అనే వ్యక్తి వీక్ అయిపోవాలి అంటే ఏం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏ పదవి లేకుండా ఏ పనులు జరగకుండా చూసుకుంటే చాలు ఆటోమేటిక్గా వీక్ అయిపోతాడు. ఇప్పుడు అందులో ఒక ప్రయత్నమే కదా, వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దొరబాబుని చేర్చుకున్నారు జనసేన పార్టీలో. అదే 2024 ఎలక్షన్లకు ముందు పిఠాపురం కాన్స్టిట్యున్సీ వెళ్ళి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు అందరూ అవినీతి చేశారు, అక్రమాలు చేశారు అన్నారు. మరి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే 5 ఏళ్ళు పనిచేశాడో ఆయన తీసుకొని వచ్చి తన పార్టీలోనే జాయిన్ చేసుకున్నాడు. ఇవన్నీ ఏంటంటే వర్మ గారి త్యాగాన్ని కనీసం గుర్తించకుండా వర్మ గారికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఇటు పవన్ కళ్యాణ్ అటు తెలుగుదేశం ఇద్దరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఒక ఇండిపెండెంట్గా కూడా గెలిచి తానేంటో నిరూపించుకున్న వర్మ గారు ఈరోజు చిన్న పదవి కోసం నిజంగా అది పవన్ కళ్యాణ్ కార్పొరేటర్గా కూడా గెలవడం, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే చేసిన వర్మ గారు ఈరోజు ఎమ్మెల్సీ కోసం ఇంత పాకులాట అంటే ఇంత దిగజారిపోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.